హలో డార్లింగ్స్, ఇందాకే జాక్ మూవీ చూసి వచ్చిన. జాక్ మూవీ చూసినాక నా మైండ్ క్రాక్ అయ్యేలాగుంది. అంత పరమ చెత్తగా ఉంది సినిమా అయితే. అసలు విఎఫ్ఎక్స్ ఏంద్రా అంత దారుణంగా యూజ్ చేస్తారు. ప్రతి సీన్లో విఎఫ్ఎక్స్ యూజ్ చేస్తారు. హైదరాబాద్ ట్రిప్కి పోవాలా అయితే జాక్ సినిమా చూడండి. మొత్తం అంతా హైదరాబాద్లో ఏవేవైతే మోస్ట్ హైప్డ్ స్పాట్స్ ఉన్నాయో అన్నీ కవర్ చేసేసిండు. ట్యాంక్ బండ్తో సహా, ట్యాంక్ బండ్లో డాగ్ పార్క్ ఉంటుంది కదా, దాంతో సహా మొత్తం యూజ్ చేసేసిండ్రు. ఎక్కడ పడితే అక్కడ సీన్లు వేసేసిండ్రు. అబ్రప్ట్ కట్స్ ఉంటాయి మిడిల్లో, ఎట్లా పడితే అట్లా తీసేసిండు సినిమా మొత్తం. అరే అమ్మ, అంతానం తీస్తున్నారు, మరి ఏంది ఎట్లుంది ఏంది అని చూడరా. స్టార్టింగ్లోనే బోరింగ్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన. బట్ స్టార్ట్ అవుతూనే డైరెక్ట్గా దేంతో స్టార్ట్ చేస్తారు తెలుసా? ఏఐతో స్టార్ట్ చేస్తారు. ఏఐని బయట అంత మంచి యూజ్ చేసుకుంటే వీళ్ళు ఎంత గలీజ్గా యూజ్ చేసుకున్నారంటే ఏఐని మొత్తం గలీజ్గా యూజ్ చేసుకున్నారు వీళ్ళు. అస్సలు నచ్చలేదు. మహా దారుణం అనిపించింది అదైతే. ఇంకా స్టార్టింగే మూవీ పాయింట్లోకి వెళ్ళిపోతుంది. కానీ పాయింట్లోకి ఎందుకు వెళ్తుందో కూడా మనకు అర్థం కాదు. కొన్ని సీన్స్ ఉంటాయి, ఎందుకు పెట్టిండ్రు, దేనికి పెట్టిండ్రు, రిలేటబుల్ ఎక్కడ కూడా రిలేటబుల్ అనిపించదు మనకు. ఏం చేస్తున్నారు అనేది కూడా అర్థం కాదు మనకు. ఇంకా హీరోయిన్ ఉంది, ఏం లేదు, అదే ఎటు చూసినా అది ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఆమెది. సో ఆమెది వదిలేయండి, ఇంకా ఈ సినిమాలో ఆమె లేదని అనుకోండి. ఇంకా సిద్ధు ద స్టార్ బాయ్ హీరో మాత్రం చెప్తున్నా కదా, ఆ టిల్లు క్యారెక్టర్లకి వెళ్ళి బయటికి రాలేడు. ఇంకా అవే వన్ లైన్ జోకులు అవే పేలుతాయి అని అనుకొని మళ్ళీ అవే డైలాగ్ ఇచ్చుడు, అవే చెప్పుడు. ఇది తప్ప వేరేది ఉండదు ఆడ. మీరు చూసినంతసేపు మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే మళ్ళీ టిల్లు క్యూబ్ చూస్తున్నామా అనిపిస్తుంది. కానీ టిల్లు క్యూబ్ కాదు, అది జాక్. అది మడతపెట్టి పండబెట్టేస్తుంది మనల్ని చూసినంతసేపు. సాంగ్స్ అయితే అస్సలు బాగాలేవు, ఏం లేవు అసలు. సాంగ్స్ ఏం లేవు అసలు. ఒక్క సాంగ్ ఏమో ఉంటుంది హీరోయిన్ మధ్యలో, అదొక్కటి కొంచెం ఇట్లా మంచి అనిపిస్తుంది, కానీ పెద్ద ఏం లేదు. ఇంకా సినిమాటోగ్రఫీ అయితే ఏం లేదు, బొక్క. అసలు ఏం కూడా యూజ్ చేయలేదు ఆడ. వారంలోనే షెడ్కి వెళ్ళిపోయేటట్టు అనిపిస్తుంది సినిమా మాత్రం. సో చూడాలి ఇక ఎన్ని రోజులు నడుస్తుందో. అండ్ బీజిఎం అంటూ ఏం లేదు, మొత్తం డొల్లా. సినిమాలో బీజిఎం అనేది కనిపించదు మీకు. ఒకటే బీజిఎం ఉంటుంది హీరోది, అదే నడుస్తుంది త్రూ అవుట్ ద మూవీ. అదే నడుస్తుంది, అదే నడిపిస్తారు. మనల్ని కూడా ఎర్రిపప్పలని చేసేస్తారు. నువ్వు పువ్వు పెట్టుకున్నావా అంటే పెట్టుకున్నా అని అంటారు అందరూ. అంత గలీజ్గా ఉంటుంది బీజిఎం మాత్రం. సిద్ధు ద స్టార్ హీరో మాత్రం నిజంగానే ఆ టిల్లు అనే క్యారెక్టర్ నుంచి బయటికి రావాలి, వస్తేనే నడుస్తుంది. లేదు అంటే మాత్రం ఎప్పటికీ నడవదు అది. మన విజయ్ దేవరకొండని మనం ఎట్లా అర్జున్ రెడ్డి నుంచి బయటికి రాకుండా ఎట్లా చూస్తున్నామో సేమ్ అదే అనిపిస్తుంది మనకు కూడా. సిద్ధుని చూసినప్పుడు అలా మనకు ఏమనిపిస్తుంది, టిల్లు మాట్లాడుతున్నాడు, టిల్లు క్యారెక్టర్ మాట్లాడుతుందని అన్నట్టు అనిపిస్తుంది. ఆయన కూడా అంతే చేస్తాడు, అదొక విచిత్రం. ఆయన కూడా అదే టిల్లు క్యారెక్టర్లోనే ఉన్నా అన్నట్టు చేస్తాడు. అనౌన్స్మెంట్ అప్పటి నుంచే అసలు దీన్ని ఎవ్వడికి ఇంట్రెస్ట్ లేదు ఈ సినిమా మీద. నేను ఏదో చూసి మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా, కానీ ఎవ్వడికి ఇంట్రెస్ట్ లేదు ఈ సినిమా మీద. టీజర్ ట్రైలర్స్ వచ్చినప్పటి నుంచి అయితే ఏందిరా బాబు ఈ తలకాయ నొప్పి అనిపించింది. ఖాళీ పైసలు బర్బాద్ తప్పితే ఏం లేదు సినిమాలో. ఒక్కటే వన్ లైన్ స్టోరీని ఎంత గుంజి తీసుకెళ్తారంటే, లిటల్ హీరోని ఎట్లా చూపిస్తారంటే ఏమన్నా సూపర్ హీరోనా నాకు అర్థం కాదు. మనిషే కదా మన లెక్క. ఆడ నుంచి ఈడికి వచ్చేస్తాడు, ఈ నుంచి ఆడికి వెళ్ళిపోతాడు, అన్ని ఇన్ఫర్మేషన్ ఆడి దగ్గరకు వచ్చేస్తాయి. ఎట్లయితే అవన్నీ నాకు అర్థం కాదు. ఫస్ట్ హాఫ్ అట్టిట్లో ఓపిక పట్టినా కానీ సెకండ్ హాఫ్ ఉంటుంది చూడు, ఖాళీ రోత. ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోవాలరా బాబు అనిపించింది నాకైతే. ఒకవేళ మీరు కానీ చూసి ఉంటే కింద కామెంట్ చేయండి ఎట్లా అనిపించిందో.